హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే తోటకూర టమాటా చేస్తున్నా. మన తోటలో వచ్చినటువంటి తోటకూరలతో తోటకూర టమాటా ఆల్రెడీ తాలింపు అయితే వేసాను. తాలింపు వేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ వేరే పనిలో బిజీగా ఉంది. అంటే ఆయిల్ టీన్లో ఆయిల్ ఏంటంటే ఫిల్ చేసాను అనమాట. ప్యాకెట్స్ తీసుకొస్తాము. 4 ప్యాకెట్స్ అయితే ఇంతవరకు వస్తుంది. మనం 5 ప్యాకెట్స్ అయితే 5 లీటర్స్ అనుకుంటాం కానీ 5 లీటర్స్ కంటే తక్కువే ఉంటుంది అనమాట. 4.5 పడుతుందో పట్టదు అంతే. అందుకని ప్యాకెట్స్ తీసుకొచ్చేసి పోసేసుకుంటాం. దానివల్ల మనకు ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇదిగోని పోపు వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం మెంతికూర వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసి ఇవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కానీ ఎల్లిపాయలు అయితే వేస్తే బాగుంటుంది. ఇదిగోండి దీన్ని అయితే 2 సార్లు కడిగేసుకున్నాను. ఆల్రెడీ పైన ఒకసారి కడిగేసుకొని తెచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కిందికి వచ్చాక మళ్ళీ నిండుగా నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకున్నాను. ఇక్కడ మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. మన దాంట్లో అయితే పెస్టిసైడ్స్ ఏమీ లేవు. అలా నిండుగా నీళ్ళు పోసేసి కడిగి చూసారా, కాడలతో సహా వేసుకున్నాను. ముదిరిపోయిన కాడలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి పైన పొట్టు మనము మునక్కాయల పైన పొట్టు తీస్తాను చూడండి, అట్లా తీసేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. దాంతోపాటు కాడలలోనే మనకు కావలసిన బలం అంతా ఉంటుంది. ఏ కాడలు కూడా పాడేయద్దు. ఇది ఇలా వేసేసి మంచిగా కలిపేసుకొని తాలింపు మాడిపోద్దని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పైన ఉన్న ఆకులను తీసేస్తూ ఉంటే కింద కాడలు వస్తే కాడలన్నీ ఒకసారి ఒక వేరే దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి చేసాం. ఎందుకంటే కింద మట్టి ఏమైనా ఉంటుంది కదా, అందుకోసం అని. ఇంకోండి ఇలా అంటూ ఉంటే వచ్చే దాంట్లో మట్టి ఏమి ఉండదు, మట్టి కిందనే ఆగిపోతుంది. ఇంకోండి ఇలా కాడలు అయితే చాలా వస్తాయి, మంచిగా ఉడికిపోతాయి. ఏదైనా బాగా ముదిరిపోయింది వచ్చింది మనకు తినేటప్పుడు అనుకుంటే కాడ తీసేసేయండి, అయిపోతుంది కదా. దాంట్లో ఉంటే పోషకాలు ఏంటంటే కర్రీలోకి వచ్చేస్తాయి. ఒకసారి సెటిల్ అయిన తర్వాత వాటర్ తీసేద్దాము. దీనికైతే మంచిగా మూట పెట్టేసుకుందాం. సరే ఎంత బాగుందో. మన తోటలో వచ్చినట్టు టమాటాలు ఉన్నాయి. ఒక 2 టమాటాలు వేసుకుందాము. తోటకూర టమాటా పచ్చిమిర్చి వేసుకొని తీసుకున్న బాగుంటే, కారం వేసుకొని తీసుకున్న బాగుంటే, నేనైతే కారం వేసి చేస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇంకోటి మ్యాక్సిమం కలర్ ఏంటంటే ఆకుకూర కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటాతో పాటు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తాయి. ఉప్పు కారం వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు ఆకుకూరలు కొంచెం దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కలర్నెస్ తగ్గగానే తర్వాత ఆకుకూరలలో ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి. కలిపేసి మంచిగా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని, ఇప్పటిదాకా సిమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెడితే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా రిలీజ్ అవుతూ కర్రీ తొందరగా కుక్ అవుతుంది. ఇది కర్రీ అవుతుంది. ఇక అన్నం కూడా పెట్టేసాను. ఇప్పుడు మా హస్బెండ్కి ఇడ్లీ పెట్టేసి ఆకిలికి లంచ్కి అన్నం అయిపోతుంది. నాది కూడా బ్రంచ్ అయిపోతుంది. ఇక్కడ ఆకుకూరతో తినరు కాబట్టి దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టలేదంటే లంచ్ తినేసేవాళ్ళు. ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి లంచ్ ఏమి ఉండదు, స్కిప్, ఓన్లీ డిన్నర్. ఇంకా ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే పెసరట్టు చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ఆల్రెడీ మొలకలు చేసుకున్నాను అనమాట. మొలకలు మంచిగా అయిన తర్వాత ఒక 4th డే మంచిగా నీట్గా కడిగేసుకున్నాను. మొలకలు అయినా సరే కడుక్కోవాలి. ఒకసారి కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకున్నాను. వంపేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క పెసర్లు తీసుకున్నప్పుడు నేను 1.5 కప్పు తీసుకున్నాను. అవి మనకి మొలకలు అయిన తర్వాత ఇంత ఉబ్బాయి. వీటికి క్వాంటిటీగా మనము బియ్యం అయితే తీసుకోవాలి. బియ్యం అయితే ఇప్పుడే తీసుకుని నానబెట్టేసుకున్నాను. చూసారా వాటర్ ఉన్నాయి. వాటర్ వేసేసి కడిగేసుకోవాలి. దీంట్లో మనకి బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటివి ఉంటాయి అనమాట. మనకి ఆ యొక్క ప్రాసెసింగ్లో స్ప్రౌట్స్ అయ్యేటువంటి ప్రాసెసింగ్లో బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. ఒకసారి కడుక్కొని వేసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కడుక్కొని తినడంలో తప్పులేదు కదా. ఈ యొక్క వాటర్ని పాడేయకుండా నాకు ఇట్లా సౌండ్ వచ్చేసరికి ఇసుక ఉందా అని డౌట్ వచ్చింది అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి దాంట్లో వేసిన సౌండ్ ఏంటో ఒకసారి క్లారిటీ తీసుకుందామనేసి. ఇదిగోండి వీటికి సరిపడా ఒక 4 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం అంటే కొంచెం బియ్యం. బియ్యం ఇప్పుడే నానబెట్టాను, కడిగేసి
దాంట్లోకి వెళ్ళి వాటర్ తీసేసి బియ్యాన్ని కూడా కొంచెం నాన్న సరిపోతుంది. తర్వాత దీంట్లోనే ఇదిగోండి మిరపకాయలు, కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొస్తాను. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇంకో వెల్లుల్లి ఏమో పొట్టుతో సహా వేసేస్తున్నాను, ఏం కాదు. వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేయలేదు. ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాక వేసుకుందాం. కాడలతో సహా వేసుకుంటున్నాను, ఏమీ కాదు, బాగుంటుంది టేస్ట్. ఇదిగోని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని గిన్నెలకు మార్చేసుకుందాము. ఇదిగోండి దానికోసం నేనైతే స్ప్రౌట్స్తో చేసినటువంటి ఈ యొక్క పెసరట్టు అనమాట. అలాగే మొన్న స్ప్రౌట్స్ నానబెట్టాను, కానీ స్ప్రౌట్స్ తినలేదన్నమాట. అయితే దానికోసం నేను స్ప్రౌట్స్ తయారు చేసుకున్నాను కదా, తయారు చేసుకున్న స్ప్రౌట్స్ని తిందామనుకున్నాం కానీ అసలు తినలేదన్నమాట. అందుకోసం అని ఏం చేశాను అంటే, అట్లా ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా, వాటితో దోశ వేసేయచ్చు. కానీ నిన్న నైట్ తాలింపు వేసామనుకున్న, తాలింపు కూడా వేయలేదన్నమాట. అయితే ఐడియా వచ్చింది, వాటితో పెసరట్టు వేసేసుకోవచ్చు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనేసి దానికి సరిపడా 1 కప్పు మాత్రమే రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసాక మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే వేసుకున్నాము, దోశ వస్తా లేదో చూద్దాము. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డతో చేసుకున్న తర్వాత, అందుకే చట్నీ కూడా మిక్సీ పట్టలేదన్నమాట. ఒకవేళ ఇది రాకపోతే అనేసి పాలు కూడా ఉన్నాయి, పాలుకి ఎలా తింటారులే అనేసి సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. లేదు అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంకి ఫుడ్ లేకపోతే కష్టం అవుతుంది కదా. ఒకవేళ దోశ రాకపోతే ఇంకొక ఆప్షన్ ఏదైనా పెట్టుకోవాలి. ఒక్కోసారి రాదు, సత్తాయిస్తూ ఉంటాయి కదా, అందుకోసమని దోశ వేసాను. అందుకే ఫస్ట్ దోశ కొంచెం లావుగా వేసాను. యాక్చువల్లీ ఫస్ట్ నైట్ ఏమని చెప్పంటే, పిజ్జా దోశ వేసిస్తాను నాన్న అని చెప్పి, టమాటా పచ్చడి ఉంది, టమాటా పచ్చడి పైన పెట్టేసి ఆనియన్స్, క్యారెట్స్ అన్న చాప్ చేసి వేస్తాను నాన్న అని చెప్పాను. సరే అన్నారు. కానీ నాన్న అడిగితే నాకు అస్సలు వద్దు, నాకు చట్నీ ఉంటేనే దోశ తింటాను అన్నాడు. అసలు పెసరట్టు తినను, అట్లాంటి చట్నీ లేకుండా తినని నాకు కూడా తెలుసు. ఊరికే అన్నా అనమాట, నాకేం వద్దు అయితే అన్నమే తినేస్తా అన్నాడు. లేదమ్మా తినొచ్చు కదంటే చట్నీ వేసి తింటా అన్నాడు. అందుకని చట్నీ కోసం అయితే పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను. ఇదిగోండి ఇలా మంచిగా కాలుతూ ఉంటే వస్తుందా రాదా అనుకున్నాను, తేంగాడ వస్తుంది. అందుకే వేయించి పెట్టేసుకున్నాను పల్లీలు, పచ్చిమిర్చి. ఒకవేళ దోశ వస్తే చట్నీ తాలింపు వేస్తాను, మిక్సీ పట్టేసి, లేదంటే లేదనేసి ఆగా అనమాట. ఇదిగోండి దోశనైతే కాలింది ఒక సైడ్, ఆల్రెడీ తీసాను. ఫస్ట్ దోశ కదా, వస్తా లేదా అనుకున్నా, ట్యాంగాడ్ వచ్చేసింది. ఇదిగోండి అఖిల్ అయితే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేసి తులసి మాతకి నీళ్ళు పోయడం కోసం అయితే వెళ్తున్నాను అన్నమాట. అఖిల్ వచ్చే లోపల మనము చట్నీ వేసేసుకుందాం. అసలు ఏం తినాలనిపిస్తున్నది ఏంటో, నోరు అయితే చప్పబడిపోయింది. ముగ్గురికి కూడా అసలు ఏ తినాలనిపించలేదు. అందుకని పల్లె చట్నీ పెసరట్టు వేసుకుందాం అనేసి పల్లె చట్నీలకు పచ్చిమిర్చి ఎక్కువ వేసి కొత్తిమీర వేసాను. కొంచెం ఫస్ట్ టైం ఇట్లా నేను ఆయిల్ వేసి వేయించుకోవడం, ఎందుకంటే ఏ తిన అసలు టేస్ట్ అనిపిస్తలేదు. కొంచెం ఇట్లా నాకు అమ్మగా అనిపిస్తుందేమో అని. నోరు మొత్తం అంటే మొత్తం చచ్చుకుని పడిపోయిందంటే చూడండి, అట్లుందనమాట పరిస్థితి. పెసరట్టు కోసం అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చిన్న మీడాను ఫోన్ పట్టేసి పక్కన పెట్టేస్తున్నాను నన్ను. దీంట్లో జీలకర్ర, పసుపు వేయి, ఉప్పు కూడా వేయి, జీలకర్ర, పసుపు వేసి అఖిల్కి పక్కన హెల్ప్ చేయమంటే చేస్తాడనమాట. పసుపు కూడా వేసేసి వేసి అది క్యాప్ పెట్టేసి ఉప్పు వేసేసి కలిపేసేయ. ఇక జుట్టు ఏంటో కానీ గులుగులు గులాబ్ జామ్ చేస్తుంది. అవునాడు అసలు గుండుకు నూనె పెట్టిదే మర్చిపోయింది, అందుకే డ్రై కూడా కావచ్చు. ఉప్పు వేయాల, పల్లీలు మంచిగా వేయించుకున్నాము. మంచిగా వేయించుకొని తాలింపు మాత్రం చట్నీ మిక్సీ పట్టుకున్నాక వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇంకొంచెం ఇంకొంచెం ఇస్తాను, నేను స్పూన్ తీసుకున్నాను కలుపుదా. దోశ వేసే స్పూన్ తీసుకున్నా, దాంట్లో ఉంటుంది వేసేసా. కొంచెం పల్లీలు మంచిగా వేగాలి, పొట్టు మంచిగా పైకి రావాలి. కొంచెం పొట్టు ఇట్లా ఊడిపోతే చట్నీకి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఫ్లేమ్ పెట్టేసి పైన కలర్ రానిస్తారు, కానీ కలర్ రావడం కాదు, లోపల మంచి కుక్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు అట్లా దోశ పిండి అయితే మిక్స్ కలిపేస్తున్నాను, పెసరట్టు పిండి.
తర్వాత ప్యాన్ కడిగేసి పెట్టినాను, దోశ ఆల్రెడీ అడిగిన ఫస్ట్ అది పెట్టిన కడిగినవి అంటే కడగలే, జస్ట్ ప్యాన్ మీద పెట్టిన సోప్ పెట్టి కడిగేసి జిడ్డు జిడ్డుగా. థ్యాంక్ యూ. ఇంకా వేడి ఉంది అయితే ఏ వేడి చూడు హ్యాండిల్ అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి కాంతా ఉంటుంది కదా, అందుకని వేడి ఉంటుంది. అదేం లేదు, నేను ప్యాన్ పెట్టినా ఇప్పటికి ఇంకా పిల్లలకి పనులు నేర్పించి తప్పులేదు నాన్న. నిన్ను చూపిస్తలేండి, నువ్వు చేసే పని చూపిస్తా. మా వాడికి ఏ పని చేసినా కానీ చూపించుకోవడం ఇష్టం ఉండదు అనమాట. సరే తీసేస్తున్నాను. దోశ ప్యాన్ కడగమని చెప్పాను, కడిగేస్తున్నాడు. తోమేమన్నా కడగడంగా తోమమని చెప్పాను. వాటర్ తీసేసి ఇంకొంచెం సోప్ తీసుకున్నాను. రుద్దు మంచిగా. ఏం కాదన్న, బుజ్జి పాపలు కూడా ఇంత ముద్ద చేస్తూ తెలుస్తుంది నాన్న. మావాడికి కానీ నాన్నకు కానీ చేసే పని ఎడమ చేతితో చేసిన పని కుడి చేతితో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటారు అన్నమాట. ఇంత గుడ్ బాయ్స్లు. ఫ్రెండ్స్ ఇదిగోని చట్నీ కోసం అయితే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత వచ్చేసి వేయించుకున్నటువంటి పల్లీలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కొంచెం పుట్నాలు వేసుకున్నాము, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది చట్నీ. కొన్ని పల్లీలు చూసారు, కొన్ని పుట్నాలు, తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర. చాలా మంచి అవుతుంది. మేమైతే దోశ పల్లి చట్నీ తినక ఓన్లీ బ్రంచే చేస్తున్నాం కదా, ఈరోజు ఫస్ట్ టైం అన్నమాట. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఉప్పు వేసుకోవాలి కదా. మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుని తాలింపు వేద్దాం. అక్కిలేస్తారు తాలింపు వేసి. ఆవాలు కూడా వేసావా? జీలకర్ర వేసి భయం ఏం లేదు. అట్లంటే ఇప్పుడు వేయద్దు నాన్న, వీడికో పక్కూరికి వేసేస్తావు. అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి, చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము పుట్టుకతో వేసినే వంట పుట్టుడే మంచి చెప్తుంది. మన అంటే ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు ఉంది, అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా మొగుళ్ళు? ముఖ్యంగా హస్బెండ్. ఆడవాళ్ళంటే అడ్జస్ట్ కావాలి, ఆడవాళ్ళకంటే అలవాటు. మంచిగా చెప్తారు అందరు ఇళ్ళ మొగుళ్ళు. ఇంకోండి ఫైనల్గా పసుపు పోపుల డబ్బా పైన అది మన మీదకి ఏం చెప్తారు నాన్న, మీరు దగ్గర వస్తుంది. చట్నీకి తాలింపు అన్నమాట. ఫోన్ పట్టుకో, నేను చేస్తా. దూరం చలు. ఇది మళ్ళీ దీనిపైన వేయించాను నాకు చట్నీ కావాల్సింది. అది కూడా దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశ దీనిపైన వేసిద్దాం. చూపి దోశ కూడా దీనిపైన వేసేసాం. ఈ దోశ సూపర్ ఉంటుంది తెలుసా, తాలింపు వేసినాక వచ్చే దోశ తెలుసా. అప్పుడప్పుడు వేస్తాను కదా. గబగబా తినేసి 8 అవుతుంది. సారీ లేట్ అయిపోయింది. ఇంకోటి ఈరోజు పెసరట్టు దోశ.